అలాగే మన జోనల్ కమిషనర్ స్వాగత ఉపన్యాసం పలికినటువంటి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 74వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. 74వ వార్డు గాజువాక బీసీ రోడ్డు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లోని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్యటక మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్, మంత్రి కురసాల కన్నబాబు, విశాఖ పార్లమెంట్ సభ్యులు వి సత్యనారాయణ, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం 74 వార్డులో గల అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఐఎన్టీఎస్సీ నాయకులు మంత్రి రాజశేఖర్, జోన్ 5 జోనల్ కమిషనర్ శ్రీధర్, ఏపిడి మేడం రజని, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు, అదే విధంగా మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్దెత్తున పాల్గొన్నారు. ఈరోజు రిచార్జ్ మంత్రిగారు వచ్చారు కాబట్టి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మేడల్లో ఇళ్ల పట్ట వచ్చిన చేద్దాం అందరూ సార్ వరకు ఇవ్వాలనేదే ఉంచుకున్న ఉద్దేశం. ఎవరికి కూడా ఇవ్వకూడదనే ఉద్దేశం లేదు. ఏమ్మా అర్థమైందా? మీ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, మీ పార్టీ అసలు చూడదు. దాంట్లో అన్ని పార్టీలు ఉన్నారు. వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్, బీజేపీ అందరూ. ఏమ్మా రెండోది, ఈ ఇళ్ల పట్టాల విషయంలో మీరు చెప్పండి. మీరు ఎవరికైనా సరే, మా సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, మా నాయకులకు కానీ ఎవరికైనా న్యాయ పైసా లంచం ఇచ్చారా మీరు? ఏమ్మా చెప్పాలి గట్టిగా ఎవరది? అది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజు విమర్శిస్తున్నారు. ఏదో అవినీతి జరిగిందా రమ్మనండి. ఎక్కడ జరిగింది అవినీతి చూపించుకున్నాడు. అమ్మా ఇది పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి జయంగా పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే మంచి కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది గత 15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. అందరికీ కూడా ఇవాళ విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక గజం 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా 10 నుంచి 15 లక్షల రూపాయల విలువ గల భూములు ఇంటి స్థానం ఇస్తున్నారు. అదేవిధంగా ఇల్లు కట్టే కార్యక్రమం కూడా 2 లక్షల రూపాయలు వారు ఇవ్వడం, లేదంటే మీరు కట్టుకుంటారు 2 లక్షలు ఇవ్వడం, లేదంటే వారు ఇల్లు కట్టి ఇవ్వడం, లేదంటే మీరు మనుషులను పెట్టుకుంటే మెటీరియల్ అంతా వారు సప్లై చేయడం, రకరకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లతో ఆ మహానుభావుడు కాలనీ నిర్మించిన వేళ అంత గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈరోజు ముందుగా అనుకున్న ప్రోగ్రాం కాదు, రాత్రి నుంచి సడన్ గా 2 ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతా ఉన్నాం. ఒకటి ఇప్పుడే అమ్మఒడి కార్యక్రమాన్ని మన వింది వద్ద హై స్కూల్లో పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేది కొంచెం ఆలస్యం అయింది. ఏమనుకో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే చారిత్రాత్మకమైన కార్యక్రమాల్ని, పథకాల్ని నిరాటంకంగా అమలు చేస్తున్నందుకు ముందుగా మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలంటే, ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే విధంగా ఉండాలి. ఒక పని చేస్తానంటే సమయానికి చేసి చూపించాలి. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకలాగా, ఏదో సామెత చెప్పినట్టు ఏరు దాటక ముందు ఏరు మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా కాకుండా, నేను చెప్తే చేస్తాను, చేయగలిగితేనే చెప్తాననుకుని అది నమ్మి ఆచరించి చూపిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంతమంది అక్కచెల్లెమ్మలు కూర్చున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది పేదలు, నిరుపేద కుటుంబాలకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసి మీ అందరికీ ఒక నీడని కల్పించే ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకుని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే మీకు అందరికీ టైం అయింది. మరి మంత్రివర్యులు కూడా ఎక్కడ భోజనం చేయకుండా ఇంకో కార్యక్రమం, పండగ జగనన్న మనకిచ్చిన కానుకని, మనకు ముందుగానే సంక్రాంతి వచ్చింది కనుక ఈ పట్టాల కార్యక్రమం పంపిణీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి పండగకి
వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇప్పుడు పెద్దలు ఎంఏ సత్యనారాయణ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.